హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య కంకంటి. మనం ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటి జొన్న రొట్టె ఎలా తయారు చేయాలో చూసుకుందాం. చాలా మెత్తగా మృదువుగా ఉంటాయండి ఇలా చేసుకుంటే. ఫస్ట్గా దీనికోసం నేను వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. మరీ మరగాల్సిన అవసరం లేదు, ఒక బాయిల్ వస్తే సరిపోతుంది. ఇలా మనం ఎన్ని రొట్టెలు చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా కొన్ని వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ అప్పటి వరకు పెనం వేడెక్కుతుందని పెనం పెట్టుకుంటున్నాను, సిమ్లో పెట్టాను. ఇప్పుడు మనం పిండి రెడీ చేసుకుందామండి. జొన్న పిండి ఇది నేను పట్టించిన జొన్న పిండి, అంటే షాప్లో కొనుక్కొచ్చింది ఏమి కాదు. ఇవి తెల్ల జొన్నల పిండే, పచ్చ జొన్నలు కాదు. పచ్చ జొన్నలు అయితే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అంటారు, అండ్ అది కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఇది తెల్ల జొన్నల పిండి మా ఇంటి దగ్గర ఫ్లోర్ మిల్లో పట్టించాను. ఇందులో ఇప్పుడు ఈ పిండి ఇలా వేసుకొని ఇది గిన్నెలో కూడా కలుపుకోవచ్చు, బట్ నాకు స్టవ్ కౌంటర్ టాప్ పైన అయితే ఈజీగా ఉంటుంది. స్టవ్ కౌంటర్ టాప్ని నీట్గా తుడుచుకొని తర్వాత పిండి పోసి అది కొంచెం మధ్యలోకి ఇట్లా గుంటలాగా చేసుకొని అందులో కొంచెం వాటర్, అదే ఇందాక మనం బాయిల్ చేసుకున్నటువంటి వాటర్ ఉన్నాయి కదా అవి పోయాలి. చేత్తో ముట్టుకోకూడదండి, కాలుతుంది ఎక్కువ. స్పూన్తో ఫస్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా చల్లగా అయిపోతుంది మన చేతికి, తర్వాత ముట్టుకోగలం అన్నట్టు అనిపించిన తర్వాత దాన్ని చేతితో ఇలా, నాకు ఇంకా వాటర్ కొన్ని సరిపోలేవు అనిపిస్తే మళ్ళీ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని అలా మరీ మెత్తగా ఉండొద్దండి, పిండి రాదు. జొన్న రొట్టె చేయడానికి రాదు, మెత్తగా ఉండకూడదు పిండి. మరీ మెత్తగా మరీ గట్టిగా ఉండకుండా మామూలుగా కలుపుకోవాలి. ఇప్పుడు తర్వాత మళ్ళీ మొత్తం చేతితో ఆ స్పూన్కు ఉన్నదంతా తీసేసి చేతితో ఇలా మెత్తగా పిండి చేసుకోవాలి. చపాతీ పిండి అంత మెత్తగా అయితే ఉండకూడదండి, అలా ఉంటే జొన్న రొట్టె చేయడానికి రాదు. నాకు ఇది కొంచెము కలుపుతుంటే లూజ్ అనిపించింది, వాటర్ ఎక్కువైనట్టు. కొద్దిగా పిండి వేసుకుంటున్నాను, జొన్న పిండి. అది వేసుకొని మళ్ళీ నేను ఒక ముద్దలాగా చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి చేసి పెట్టుకుంటుంటే ఆరిపోతుంది, బట్ ఇక నేను 2-3 చేస్తున్నాను కాబట్టి ఓకే. మరీ ఎక్కువ చేసే వాళ్ళైతే ఒకటేసారి కలిపి పెట్టుకోవద్దండి. మీకు కావాల్సినప్పుడల్లా హాట్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి, లేదంటే చేసి పెట్టుకొని దానిపైన కవర్ చేసి పెట్టుకున్నా ఏం కాదు. ఒక లిడ్తో కవర్ చేసి పెట్టుకున్నా ఓకే, తడారిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇది ఒక రౌండ్ బాల్ లాగా తీసుకొని మనం చపాతీలు దానికంటే కొంచెం పెద్దగా ఒక రౌండ్గా తీసుకొని దానికి పిండి అద్దుకోవాలి. పిండి అద్దుకొని చేసే వాళ్ళైతే అలవాటు వస్తే ఈజీగానే చేసేస్తామండి. మనకి స్టార్టింగ్లో అయితే ఎవరికి రాదు, ఒక్కసారి అలవాటు అయితే వచ్చేస్తారు. నేను ఇంతవరకు చేసిన తర్వాత దీన్ని సగం వరకు ఇట్లా ట్యాప్ చేసిన తర్వాత చపాతీ కర్రతో చేస్తాను. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళైతే డైరెక్ట్ చేతితోటే పెద్దగా చేసేస్తారు. నాకు ఒక్కొక్కసారి అలా చేస్తే మధ్యలో హోల్ రావడము అట్లా అవుతుంటుంది అనమాట. ఒక్కొక్కసారి వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి అట్లా హోల్ వస్తుంటుంది. అందుకనే ఇప్పుడు నేను దీన్ని ఇంతవరకు చేసిన తర్వాత చపాతీ కర్ర తీసుకొని చపాతీ కర్ర కొంచెం పిండిలా అద్దిచ్చేసి మెల్లగా, అసలు చపాతీని ప్రెస్ చేసినట్టు ప్రెస్ చేయొద్దండి. ఎంత లైట్గా అంటే అంత లైట్గా మీద ఇట్లా రోల్ అవుతుండాలి అంతే. అది చపాతీని ప్రెస్ చేసినట్టు ప్రెస్ చేస్తే జొన్న రొట్టె విరిగిపోతుందండి. ఇలా రావడానికి కూడా మనం రీజన్ ఏంటంటే హాట్ వాటర్ వేసి కలుపుకున్నాం కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ ప్రెస్ చేయదు, అక్కడి వరకే చాలా సన్నం అయిపోయింది. ఇలా సన్నగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని మెల్లగా కింది నుంచి చేయి పెట్టి మనం ఆల్రెడీ వేడిగా ఉన్న పెనం పైన వేసుకోవాలి. పెనం అనేది వేడిగా ఉండాలండి. పెనం వేడెక్కకుండా రొట్టె వేస్తే అది సరిగా కాలదు. ఆల్రెడీ వేడిగా ఉన్నటువంటి పెనం పైన మెల్లగా ఇలా చేయి పెట్టి తీసేసుకోవాలి. మీరు ఒక 2-3 సార్లు అది పిండిని బట్టి కూడా ఉంటుందండి. పిండి ఇట్లా పాతగా అయిపోతుంటే దాంట్లో అది జిగి అది ఉండదు. ఇలా పెనం పైన వేసేసుకోవాలి. కొంచెం మధ్యలో ఏ గ్యాప్స్ లేకుండా నీట్గా వేసుకోవాలండి. అంత రౌండ్గా రాలేదు, ఓకే చపాతీ కర్రతో చేసాం కాబట్టి అలా. మనం చేతితో ట్యాప్ చేసుకుంటూ చేస్తే రౌండ్గానే వస్తుందండి. నేను చపాతీ కర్రతో చూపిస్తున్నాను. దాని తర్వాత ఒక క్లాత్ తీసుకొని అది వాటర్లో డిప్ చేసి ఇలా మొత్తం వాటర్ స్ప్రెడ్ చేయాలి. మరీ ఎక్కువ వాటర్ వేయద్దు, ఏదో తడి చేయాలంతే. తడి చేస్తూ ఇలా రొట్టె మొత్తం అలా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రొట్టె బాగా కాలుతుందండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి మంటని.
స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టాలి. మెల్లగా చిన్న చిన్న బబుల్స్ వస్తూ ఉంటాయండి. ఇలా ఇది పొరలుగా వస్తుంది, మధ్యలో ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది రొట్టె. చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. చాలా కష్టం అనుకునే వాళ్ళకి ఈజీ మెథడ్ అండి ఇది. ఇలా మధ్యలో చిన్న చిన్న బబుల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అన్ని వైపులా కాలిందో లేదో చూసుకొని మనం ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవాలి. అన్ని వైపులా కాలిందా, ఓపెన్ వస్తుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత దాన్ని రొట్టెని తిప్పివేయాలండి. ఇలా తిప్పేస్తే చూడండి ఎంత బాగా కాలిందో. మధ్యలో చిన్న చిన్న బబుల్స్ కూడా వచ్చాయి. ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, ఏం టెన్షన్ లేదు. అండ్ హెల్తీ కూడా ఇది చాలా బాగా. ఏదైనా వెజ్ కర్రీస్ తోటి మేమైతే డిన్నర్లో తింటాము. ఇది ఎక్కువ నైట్ టైంలో, డిన్నర్ టైంలో నైట్లో తింటాము జొన్న రొట్టె, ఏదైనా కర్రీ. వన్స్ మీరు కూడా ట్రై చేయండి, వచ్చేస్తుంది. రాదని చాలామంది భయపడతారు, కానీ ఈజీగానే వచ్చేస్తుందండి. ఇలా కాలిన తర్వాత మనం తిప్పేసుకుంటే అయిపోతుంది. ఎటు సైడ్ కాలేదో అటు సైడ్ తిప్పేసుకుంటే ఈజీగా జొన్న రొట్టె రెడీ చేసుకోవచ్చు అండి. అంతే, చాలా హెల్దీ అయినటువంటి జొన్న రొట్టె రెడీ అయిపోయిందండి. దీనికోసం నేను కర్రీ ప్రిపేర్ చేశాను, బెండకాయ కర్రీ చేశాను నైట్కి డిన్నర్లోకి. జొన్న రొట్టె బెండకాయ కర్రీ. ఫైనల్గా ఇలా ఈ విధంగా కాల్చుకుంటే మనం అరగడం కూడా ప్రాబ్లం ఉండదు, ఈజీగా అరిగిపోతుందండి ఇది. అండ్ దీనికోసం నేను బెండకాయ కర్రీ ప్రిపేర్ చేశాను నార్మల్గానే. ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసేసుకొని చేశాను. అండ్ ఇందులో నేను టమాటా అవన్నీ యాడ్ చేయనండి. టమాటా యాడ్ చేస్తే జిగిట అనిపిస్తుంది. కొద్దిమంది బెండకాయల్ని ముందే ఇట్లా వేయించేసుకొని తర్వాత అలా చేస్తారు. నేనేం అలా చేయను, డైరెక్ట్గా వేసేస్తాను. జిగిట కూడా ఏం రాదండి, ఎందుకంటే మనం వాష్ చేసిన తర్వాత కొద్దిసేపు వాటిని ఆరనివ్వాలి. ఆరనిస్తే అలా జిగిట ఏం రాదనమాట, ఈజీగానే ఉంటుంది. ఆరనివ్వకుండా మనం వాష్ చేసిన వెంబడే కట్ చేస్తే అలా అయిపోతుంది. ఇక్కడ బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ జొన్న రొట్టెతోటి నేను బెండకాయ కర్రీ వేసుకొని నా డిన్నర్ కంప్లీట్ చేశాను. ఇలా లైట్గా డిన్నర్ చేసుకున్నాం నైట్ టైంలో తిన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.